గతంలో కూడా చాలా చూసినాం. ఎందుకంటే ఏజెంట్ చేతిలో మోసపోయి ఎంతో మంది కార్మికులు అక్కడ మగ్గుతున్నారు. వేరే ఇతర దేశాల్లో దుబాయ్, మస్కట్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ మన భారతీయులు అక్కడ మగ్గుతున్నారు ఏజెంట్ చేతిలో మోసపోయి. అదే తరహాలో ఇక్కడ ఏజెంట్ మోసం చేయడం జరిగింది. ఆర్ఎల్లి రవీంద్ర అనే వ్యక్తి 5-6 నెలల నుండి కూడా రూపాయి జీతం లేకుండా ఓమన్ అనే దేశంలో మగ్గుతూ బతుకుతున్నాడు. సో మనకు కాంటాక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని అంతా కూడా మనకు చెప్పడం జరిగింది. జీతం లేక, రూపాయి జీతం లేక అసలు ఎక్కడ తింటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఆ పనికి తీసుకుపోయి కూడా వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. జ్వరం వచ్చింది, నాకు లీవ్ ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా అరిగోసలు పెడుతూ ఆ రవీందర్ని చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ ఉన్నటువంటి దేశస్తులు. సో ఒకసారి మాట్లాడదాం. ఆ ఆర్ఎల్లి రవీందర్ లాగా ఎంతో మంది కార్మికులు కరీంనగర్, అదేవిధంగా తెలంగాణ నుండి ఎంతో మంది కార్మికులు ఆ కంపెనీ దగ్గర మోసపోయి బతుకుతున్నారు. 5-6 నెలలుగా, సంవత్సరాలుగా కొంతమంది ఉన్నారు. అయినా కూడా ఎవరికి కూడా అక్కడ రూపాయి జీతం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. జ్వరం వచ్చినా కూడా కనీసం హాస్పిటల్కి చూపెట్టినటువంటి పరిస్థితి.